Exercise 12.2 question number 5 surface areas and volumes. చూడండి క్వశ్చన్. సో ఏ వెజల్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఇన్వర్టెడ్ కోన్. సో కోన్ లాగా ఉంది, డయాగ్రామ్ డ్రా చేస్తున్నాం చూడండి, మీకు అర్థమైపోద్ది. సో కోన్. సో ద హైట్ ఈజ్, ఇక్కడ హైట్ ఎంత అంటే కోన్ యొక్క హైట్ 8 సెంటీమీటర్స్. రేడియస్ ఆఫ్ ద టాప్, ఈ టాప్ యొక్క రేడియస్ ఎంత అంట 5 సెంటీమీటర్స్. సో విచ్ ఈజ్ ఓపెన్, ఇట్ ఈస్ ఫిల్డ్ విత్ వాటర్ అప్ టు బ్రిమ్. ఈ ఇన్వర్టెడ్ కోను, ఈ వెజల్ ఎలా ఉందంటే దీంట్లో మొత్తం వాటర్తో ఫిల్ చేశారు అప్ టు బ్రిమ్. ఓకేనా, ఒక కోన్ ఉంది, ఆ కోన్ యొక్క హైట్ 8 సెంటీమీటర్స్, దాని రేడియస్ 5 సెంటీమీటర్స్. అయితే ఆ కోన్లో వాటర్ ఫిల్ చేశారు. ఫిల్ చేసిన తర్వాత ఏం చేసింది, ఇట్ ఈస్ ఫిల్డ్ విత్ వాటర్ అప్ టు ద బ్రిమ్ విచ్ లెడ్ షార్ట్స్ ఈచ్ ఆఫ్ విచ్ ఈజ్ ఎ స్పియర్. ఇప్పుడు చూడండి, ఇందులో ఏం చేసంటే స్పెరికల్ ఆకారంలో ఉండే లెడ్ షార్ట్స్ని వేశారు ఈ బౌల్లోకి, కోన్ షేప్లో ఉండే బౌల్లోకి స్పెరికల్ ఆకారంలో ఉండే లెడ్ షార్ట్లను పోలేశారు. ఈ స్పియర్ యొక్క రేడియస్ ఎంత అంట 0.5 సెంటీమీటర్స్. సో అయితే మనం ఏదైనా పాత్రలో వాటర్ తీసుకుంటే మనం దాంట్లో స్టోన్స్ వేసామనుకోండి, వాటర్ ఏమైంది ఫ్లో అయిందిగా, బయటకు వచ్చేసిద్దిగా. అలాగే ఈ వాటర్ ఏమైంది బయటకు వచ్చింది. సో ఈ బయటకు వచ్చిన వాటర్ ఎంత అంట 1/4 ఆఫ్ వాటర్ ఫ్లోస్ అవుట్. 1/4 ఈ కోన్లో మొత్తం 4 పార్ట్స్ అనుకోండి, ఇక్కడ నుంచి ఒక పార్ట్ 2 3, ఇది మొత్తం 4 పార్ట్స్ అనుకోండి. 1/4 ఒక పార్ట్ బయటకు వచ్చేస్తే ఫైండ్ ద నెంబర్ ఆఫ్ లెడ్ షార్ట్స్ డ్రాప్డ్ ఇన్ ద వెసల్. ఇక్కడ క్వశ్చన్ మీనింగ్ మళ్ళీ చెప్తున్నా చూడండి. ఒక కోన్ ఉంది, ఆ కోన్లో టోటల్గా మనం వాటర్ ఫిల్ చేస్తే అందులో స్పెరికల్ ఆకారంలో ఉండే లెడ్ షార్ట్ని త్రో చేస్తే దాంట్లోంచి వాటర్ బయటకు వచ్చేసింది. 1/4 ఆఫ్ వాటర్ బయటకు వచ్చింది. అయితే ఎన్ని లెడ్ షార్ట్స్ మనం వేస్తే 1/4 ఆఫ్ వాటర్ అనేది బయటకు వచ్చింది. ఇది మనకు కావాల్సిన క్వశ్చన్ అర్థమైంది కదా. సో ఇప్పుడు మనం ఇచ్చిన డీటెయిల్స్ రాసుకుందాం. ఫస్ట్ కోన్ గురించి ఇచ్చారు. సొల్యూషన్, కోన్ ఏమి ఇచ్చాడమ్మా, హైట్ ఈజ్ ఈక్వల్ టు 8 సెంటీమీటర్స్, అలాగే రేడియస్ ఎంత ఇచ్చారా, సో 5 సెంటీమీటర్స్. ఇంకొకటి ఏముంది, స్పెరికల్ ఆకారంలో ఉన్నాయి కదా లెడ్ సైడ్స్. ఇక్కడ మన స్పియర్కి కావాల్సింది ఏంటి, రేడియస్ ఒకటి 0.5 సెంటీమీటర్స్. ఇక్కడ వాల్యూమ్ ఆఫ్ కోన్ కనుక్కుందాం. ఫస్ట్ వాల్యూమ్ ఆఫ్ కోన్ 1/3 πr² h. సో 1/3 ఇంటూ π ఇంటూ r, 5² అంటే ఎంత, సో 25 డైరెక్ట్గా రాయండి, h 8. సో ఇక్కడ ఇంకొకటి వాల్యూమ్ ఆఫ్ స్పియర్ తీసుకోండి. సో 4/3 πr³. సో 4/3 ఇంటూ పై వాల్యూ అలాగే ఉంచండి ఇంటూ r³ 0.5 సెంటీమీటర్స్ హోల్ క్యూబ్. సో ఇది ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి, ఎన్ని లెడ్ షార్ట్స్ వేసాము. సో ఇక్కడ ఏం చేస్తాం, మనకు కావాల్సింది అంటే నెంబర్ ఆఫ్, ఈజీగా అయిపోతుంది, లెడ్ షార్ట్స్ రిక్వైర్డ్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ ఎంత వాటర్ ఫ్లో వచ్చింది 1/4 ఆఫ్ వాల్యూమ్ ఆఫ్ కోన్ బై వాల్యూమ్ ఆఫ్ 1 స్పెరికల్ లెడ్ షార్ట్. సో చేస్తే ఈజీగా మనకి సమ్ అయిపోద్ది. సో 1/4 వాల్యూమ్ ఆఫ్ కోన్ ఎంత వచ్చింది మనకి 1/3 ఇంటూ π ఇంటూ 25 ఇంటూ 8. అలాగే దీన్ని మనం రాసుకున్నాం, వాల్యూమ్ ఆఫ్ 4/3 ఇంటూ π ఇంటూ 0.5ని మనం ఎలా రాసుకోవచ్చు, 5/10గా రాసుకోవచ్చుగా. సో 5/10 హోల్ క్యూబ్. సో ఇప్పుడు చేద్దాం, 1/4 ఇంటూ 1/3 ఇంటూ π ఇంటూ 25 ఇంటూ 8. సో ఫ్రాక్షన్ రాద్దాం, 4/3 కాస్త ఏమైంది 3/4, π కాస్త 1/5, 5/10 హోల్ క్యూబ్ అంటే మనం రాసుకోవచ్చు 10/5 ఇంటూ
10/5 ఇంటూ 10/5గా రాసుకోవచ్చుగా. సో ఇప్పుడు న్యూమరేటర్ డినామినేటర్ క్యాన్సిలేషన్ చూడండి జాగ్రత్తగా. ఇప్పుడు మనకి ఈ న్యూమరేటర్లో ఉన్న పై డినామినేటర్లో ఉన్న పై క్యాన్సిల్. సో పైలు అయిపోయినాయి. తర్వాత డినామినేటర్లో ఉన్న 3 న్యూమరేటర్లో ఉన్న 3 క్యాన్సిల్. ఇంకా చూడండి ఇక్కడ డినామినేటర్లో 25 ఉంది, ఇక్కడ 2 5లు క్యాన్సిల్ చేద్దాం. ఓకే, ఇంకా చూద్దాం. ఇక్కడ 10 2 టైమ్స్, ఇది 1 టైము. ఓకే, ఇంకా క్యాన్సిలేషన్ చూడండి. ఈ 2 1 టైము, ఈ 4లో 2 టైమ్స్, మళ్ళీ ఈ 2 చూడండి ఇక్కడ 1 టైము, 8 4 టైమ్స్. ఇంకా క్యాన్సిలేషన్ చూడండి. ఇక్కడ ఈ న్యూమరేటర్లో ఉన్న 4, ఈ డినామినేటర్లో ఉన్న 4 క్యాన్సిల్. ఇంకేం మిగిలిపోయినాయి మనకి? చివరిగా మిగిలిపోయింది 10 × 10. సో 10 × 10 100. ఎంత ఎక్కువైనాయి? ఎన్ని లిడ్ షార్ట్స్ ఎక్కువైనాయి? మొత్తం 100 షార్ట్స్ ఎక్కువైనాయి. క్యాన్సిలేషన్ మళ్ళీ చూస్తారు, జాగ్రత్తగా చూడండి, ఈజీగా అయిపోద్ది మీరు. థ్యాంక్ యూ.